అందరికీ నమస్కారం. ఇంతకుముందు కొంతమంది అగ్నిహోత్రం ఎలా చేయాలి దాని గురించి వివరం చెప్పండి అంటే ఈ వీడియో అగ్నిహోత్రం గురించి చెప్తున్నాను. అగ్నిహోత్రం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఆరోగ్యపరంగా కావచ్చు, లేకుంటే చుట్టూ ఉన్నటువంటి మన ఎనర్జీ ఫీల్డ్ని అది హీల్ చేయడం, రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అని ఇంకొక వీడియోలో చెప్తాను. ఈరోజు అగ్నిహోత్రం ఎలా చేయాలి అనేది మీకు వివరంగా చెప్తాను. ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ముందు అగ్నిహోత్రం చేయడానికి మన దగ్గర కొన్ని వస్తువులు ఉండాలి. వాటిలో ఫస్ట్ది ఏంటంటే ఇటువంటి పాత్ర ఒకటి ఉండాలి మనకు. ఇది కంచులో తయారు చేసినటువంటి పాత్ర. ఇది షాపుల్లో దొరుకుతాయి. ఇలాంటివి మనం తెచ్చుకోవాలి. అగ్నిహోత్రానికి అయితే ఈ మాత్రం సైజు సరిపోతుంది. మనం హోమం చేయాలంటే ఇంకొంత పెద్ద సైజు ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇక్కడ చిన్న నొక్కులా ఉంటుంది, ఇక్కడ చుక్కలాగా ఉంటుంది ఒకవైపు. అది తూర్పుగా ఉండే విధంగా మనం ఇలా పెట్టుకోవాలి. కింద పీట కానీ ఏమైనా పెట్టుకోవాలి. కింద లేకుంటే టైల్స్ కాలిపోతాయి. కాబట్టి ఆ పాత్రను ఇలా ఉంచుకోవాలి. మనకు తర్వాత కావాల్సినటువంటి ఇది ఆవు పిడకలు. ఈ ఆవు పిడకలు ఇది నేను తయారు చేసుకున్నాను కాబట్టి కొంచెం పలచగా ఉన్నాయి. మీరు షాపులో కొనుక్కుంటే బాగా లావుగా ఉంటాయి. లావుగా ఉంటే కాలడానికి మనకు సమయం పడుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ పిడకల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకు ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి మనకు ఉండాలి. ఇది గేదె నెయ్యి లాంటివి లేకుంటే కల్తీవి మనం అగ్నిహోత్రంలో వేయడానికి లేదు. ఆ తర్వాత మనకు బియ్యం ఇవి ఉండాలి. ఒక కర్పూరం. ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత వేసేటప్పుడు మనము ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం టైం. ఈ అగ్నిహోత్రాన్ని ఎప్పుడు కూడా మనం సంధ్యా సమయంలో చేస్తాం. ఆ సంధ్య ఎలాగా అంటే ఎగ్జాక్ట్లీ ద లోకల్ సన్ రైజు, లోకల్ సన్సెట్ టైంలో మనం చేయాలి. ఇప్పుడు అదే చూస్తున్నాను, నాకు లోకల్ సన్ రైజ్ టైం కరెక్ట్గా 6:41. ఈ 6:41 టైంలో నేను అగ్నిహోత్రంలో హవిస్సు వేయాలి. ఇప్పుడు నేను కరెక్ట్గా అంటే మనం 2 నిమిషాల ముందుగానే మనం వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత మనం హవిస్సు చేస్తే కరెక్ట్గా మన మొబైల్లో గూగుల్లో లోకల్ సన్ రైజ్, లోకల్ సన్సెట్ టైం అంటే వస్తుంది. దాన్ని ఫాలో అయ్యి మనం చేయాలి. ఇప్పుడు మన టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా మనము ఒక అగరొత్తితో మనం కర్పూరాన్ని వెలిగించాలి. లోపల కర్పూరం పెట్టాం కదా, ఆ కర్పూరాన్ని వెలిగించాలి. అగ్గిపుల్లతో కూడా కొంతమంది వెలిగిస్తారు, కానీ ఇది అగరొత్తితో వెలిగించడమే శ్రేష్టం. అక్కడ చెప్పే మంత్రాలు కూడా నేను మీకు చెప్తాను. మండుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి, వేస్తే బాగా కాలుతుంది. తర్వాత కొద్దిగా బియ్యము, ఒక చుక్క నెయ్యి మన చేతిలోకి, ఎడమ చేతిలోకి మనం తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు చెప్పేవి 2 మంత్రాలు. ఇది తెల్లవారి చెప్పే మంత్రాలు వేరు, సాయంత్రం చెప్పే మంత్రాలు వేరు. తెల్లవారి చెప్పే మంత్రం ఏమిటంటే ఆ మంత్రం కూడా చెప్పేస్తాను. సూర్యుడికి, ప్రజాపతికి మనము హవిస్సు ఇవ్వాలి. అంటే మంత్రం ఏ విధంగా వస్తుందంటే సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమః, ప్రజాపతియే స్వాహ ప్రజాపతియే ఇదం నమః. ఇది తెల్లవారి చెప్పే మంత్రం. సాయంత్రం సన్సెట్ టైంలో చెప్పేది అగ్నయే స్వాహ అగ్నై ఇదం నమః, ప్రజాపతియే స్వాహ ప్రజాపతియే ఇదం నమః. మనం ఎప్పుడు వెయ్యాలి అంటే సరిగ్గా ఇప్పుడు మనం సాయంత్రం చేస్తున్నాం కాబట్టి అగ్నికి, ప్రజాపతికి హవిస్సు ఇవ్వాలి. ఇప్పుడు అగ్నికి మనం ఇచ్చేటప్పుడు అగ్నయ స్వాహ అనగానే మనము ఈ నెయ్యి, ఈ బియ్యాన్ని మనం ఆహుతి చేయాలి. అగ్నయే స్వాహ అగ్నయ ఇదం నమః, ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమః. ఇంకా ఏమైనా ఎక్కువ ఉంటే కొద్దిగా బియ్యంతో మనం హవిస్సు వేసేయచ్చు. ఈ అగ్నిహోత్రం ఇది మంత్రం అయిపోయింది, మనం హవిస్సు ఇచ్చేసాం. ఇక మనం కాసేపు ఇక్కడే కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవడం, కాసేపు మంత్రజపం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫైర్ రిచువల్ అనేది చాలా పవర్ఫుల్. మనము ఇది రెగ్యులర్గా చేస్తే దీని రిజల్ట్ బాగుంటుంది. అంటే కనీసం ఎట్టి పరిస్థితుల్లో కూడా అగ్నిహోత్రాన్ని మాత్రం మనం మిస్ చేయకూడదు. మన ఇంట్లో ఎవరైనా మనం దూరంగా వెళ్ళినప్పుడు కూడా వేరే ఎవరైనా వచ్చి చేయాలంటారు.
కాబట్టి అంత ఖచ్చితంగా అదే లోకల్ సన్‌రైజ్, సన్‌సెట్ టైంలో మనం చేస్తూ ఉన్నట్టయితే నిత్యం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మన చుట్టూ, అసలు మన ఇల్లు కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో సుమారు 1 కిలోమీటర్ వరకు ఈ చిన్న అగ్నిహోత్రం చేసే ప్రక్రియ ఏంటంటే ఎనర్జీని క్లీన్ చేస్తుంది.